నేను కల్లో కూడా అనుకోలేదు బిగ్ బాస్ గురించి వీడియో చేస్తానని. ఎందుకంటే బిగ్ బాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చదు, రెండోది బిగ్ బాస్ గురించి నాకేమీ తెలియదు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష, అందులో 3 జడ్జెస్ని కూర్చోబెట్టారు. నాకు అందులో నవదీప్ మాత్రమే తెలుసు, అది కూడా ఆర్య 2 మూవీలో యాక్ట్ చేయడం వల్ల. ఇంకో అతను మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మెయిన్ లీడ్ అనుకుంటా. ఆ అమ్మాయి వచ్చేసి బంపర్ ఆఫర్లో హీరోయిన్. ఎందుకంటే నా మూవీ నాలెడ్జ్ వల్ల మాత్రం వాళ్ళిద్దరు తెలుసు, లేకపోతే వాళ్ళిద్దరు ఎవరు కూడా నాకు తెలియదు. ఈ వీడియో చేయడానికి ఏకైక రీజన్, నేను ఉప్పలబాలు ఫ్యాన్ని. నేనే కాదు, నేను మా ఫ్రెండ్స్ ఉప్పలబాలు పెద్ద ఫ్యాన్. కావాలంటే మీరు కూడా యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఉప్పలబాలు సాంగ్ అని చెప్పి. ఆ పాటకి నేను మా ఫ్రెండ్స్ పెద్ద ఫ్యాన్స్. ఉప్పలబాలు మ్యాటర్ ఏంటంటే, ఉప్పలబాలు ఆడిసినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా హ్యూమిలియేషన్గా మాట్లాడారు ఉప్పలబాలుని. రెండోది వచ్చేసి శ్రీముఖి, రన్నింగ్ రాజా అంట తన పేరు. తనతో చాలా నీచంగా ప్రవర్తించింది. తనకంటూ రోగం ఉందా లేదా శ్రీముఖి కంటూ రోగం ఉందా ముట్టుకోవడానికి? వాళ్ళ దగ్గరకు వస్తే నరిచేస్తుంది, చాలా ఓవర్ యాక్షన్ చేసింది. హ్యూమిలియేషన్ చేయడం తప్పు కాదు, హ్యూమిలియేషన్ చేయొచ్చు, కామెడీ కూడా చేయొచ్చు, బట్ లిమిట్స్ దాటకూడదు. వాళ్ళు కూడా కామనర్స్ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా ఛాన్సెస్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నారు, వాళ్ళు కూడా కెరీర్ కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళని బతిమలాడుకున్నారని చెప్పి మర్చిపోయారో ఏంటో. అప్పటి నుండి స్టార్ట్ శ్రీముఖి అండ్ 3 జడ్జెస్ కామెంట్ సెక్షన్లో ఉప్పలబాలు రెస్పెక్ట్ బటన్ మొత్తం మోగించేస్తున్నారు తల్లిదంగా. పోనీ అలా చేసేవాళ్ళు ఏమన్నా బిగ్ బాస్ హేటర్స్ అంటే? కాదు, వాళ్ళు బిగ్ బాస్ ఫ్యాన్సే అని జనరల్ ఆడియన్స్. ఎందుకు అలా చేస్తున్నారు? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వాళ్ళ జడ్జెస్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ముగ్గురు కూడా. అయినా బిగ్ బాస్కి జెన్యూన్గా ఎంటర్టైన్ చేస్తూ ఎదిగే వాళ్ళు వద్దు. ఏదో డ్రగ్ కేసెస్లో దొరికిన వాళ్ళు కావాలి, లేదంటేనేమో బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు మాత్రమే కావాలి. జెన్యూన్గా ఎంటర్టైన్ చేసే వాళ్ళు వాళ్ళకి ఎందుకు చెప్పు. ఇప్పుడు జరుగుతున్న ఉప్పలబాలు రెవల్యూషన్ గురించి మీ ఒపీనియన్ అంటే కామెంట్స్లో చెప్పండి. సరే మరి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.